1959 జవహర్లాల్ నెహ్రూ ప్రధాని ఆ టైంలో. అయితే ఢిల్లీలో ఒక పెద్ద మెడికల్ కాలేజ్ కట్టాలని నిర్ణయించారు అప్పుడు. అందుకోసం 25 నుంచి 30 ఎకరాలు సేకరించాలనుకున్నారు. అయితే పాత సెంట్రల్ జైలును బడగొట్టి ఆ ఖాళీ స్థలంలో కట్టాలని నిర్ణయించారనమాట. అప్పటికి అంటే ఢిల్లీ గేటుకు సమీపంలో ఉంటుంది. అప్పటికది జైల్లానే ఉపయోగపడుతుంది. చాలా దృఢంగా ఉంది. ఆ బిల్డింగ్ కూడా జైలుగానే వాడుతూ వస్తున్నారు. అంటే 1958 వరకు కూడా దాన్ని ఢిల్లీ సెంట్రల్ జైలుగానే వాడారనమాట. దానికి చరిత్ర కూడా ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో సమరయోధులు చాలా మందిని అక్కడ ఉంచారు. ఆ జైల్లో బందీలుగా పెట్టింది అనమాట బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలకులు. ముఖ్యంగా 1912 లాహోర్ కుట్ర గురించి అందరికీ తెలుసు కదా. నాటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్టింజ్ మీద హత్యాయత్నం చేసిన ఆ సమరయోధులను అందులో పెట్టింది. అసలు ఏంటంటే అప్పుడు కోల్కతా రాజధానిగా ఉండేది. కోల్కతా నుంచే కదా వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెట్టింది బ్రిటిష్ వాళ్ళు. కోల్కతా రాజధానిగా ఉండేది. రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన సందర్భంగా భార్యతో ఆయన లార్డ్ హార్టింజ్ వైస్రాయ్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఏనుగు అంబారి మీద భార్యతో కలిసి ఊరేగింపు నిర్వహిస్తుండగా ఊరేగి వస్తుండగా నేతాజీ శిష్యుడు ఎన్ఐఏ నాయకుడు ఉద్యమకారుడు రాస్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో కొందరు దాడి చేశారు. మాస్టర్ అమీర్ చంద్, జై బాల్ ముకుంద్, మాస్టర్ అవధ్ బిహారీ, బసంత్ కుమార్ బిశ్వాస్ వీళ్ళందరూ కూడా బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే వైస్రాయ్ తప్పించుకున్నాడు కానీ ఆయన వెనుక ఉన్న సెక్యూరిటీ చనిపోయాడు. వైస్రాయ్కి తీవ్ర గాయాలైనాయి. తర్వాత వాళ్ళు వెంటనే తప్పించుకున్నారు. రాస్ బిహారీ బోస్ ఆ బృందం అంతా తప్పించుకుంది. రాస్ బిహారీ బోస్ అయితే జపాన్ వారిపోయినాడు. మిగతా 4 తర్వాత బ్రిటిష్ పోలీసులకు చిక్కారనమాట ఇక్కడ. దాంతో వాళ్ళని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెడికల్ కాలేజ్గా ఉన్న ఆ సెంట్రల్ జైల్లో నాటి ఢిల్లీ సెంట్రల్ జైల్లో వాళ్ళని పెట్టారనమాట. అక్కడ విచారించారు వాళ్ళని, ఉరి తీశారు. తర్వాత పంజాబ్ అంబాలా జైల్లో ఉరి తీశారు. కానీ వాళ్ళు బందీలుగా ఉన్నది అక్కడే. పైన చెప్పుకున్న ఈ 4 మాత్రమే కాదు, డిసెంబర్ 17, 1927 బ్రిటిష్ అధికారి సాండర్స్ను కూడా హత్య చేశారు కదా. ఆ తర్వాత 1929లోనే ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద కూడా బాంబు దాడి చేశారు కదా వీరులు కొందరు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముఖ్యంగా. వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా. అప్పుడు కూడా అదే జైల్లో పెట్టారనమాట. సాలిటరీ కంపైన్మెంట్లో ఉంచారనమాట. అంటే ఏకాంతంగా ఒక ఇరుకు చీకటి గదుల్లో వాళ్ళను నిర్బంధించి వేధించారనమాట. 1931లో లాహోర్ సెంట్రల్ జైల్లో వాళ్ళను ఉరిదీశారు. అట్లా ఇంతమంది స్వాతంత్ర పోరాటకారులను ఆ జైల్లో పెట్టారనమాట. పాత ఢిల్లీ సెంట్రల్ జైల్లో అక్కడే వాళ్ళని నిర్బంధించారు, వాళ్ళను విచారించారు. ఉరి వేరే చోట తీసిన వాళ్ళనంతా పూర్తిగా విచారించింది అక్కడే అనమాట. అలాంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్న అంటే కొందరు స్వాతంత్ర సమర యోధుల వీరుల బలిదానానికి చిహ్నం అని చెప్పొచ్చు. దాన్ని కాపాడుకోవాలి. అసలైతే ఆ జైలును ఒక స్మారకంగా దాన్ని కాపాడుకోవాలి అసలైతే. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. జైలును గూలగొట్టేసి అక్కడ మెడికల్ కాలేజ్ నిర్మించింది. ఏ మెమోరియల్ గానో పర్యాటక కేంద్రంగానో తీర్చిదిద్దాల్సిన దాన్ని కూల్చేసింది నెహ్రూ గవర్నమెంట్. అయితే దురదృష్టం అప్పటి అహింసావాద పాలకులకు అంటే ముందు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ పార్టీకి అన్ని మేమే చేసాం, మేమే త్యాగాలు చేసాం, స్వతంత్రం తెచ్చింది మేమే, ఆ స్వతంత్రానంతర భారతదేశాన్ని ఉద్ధరించింది మేమే అన్న ఫీలింగ్ నాటి నుంచి నేటి వరకు ఉన్నది కదా. విప్లవ వీరుల త్యాగాలు ఇంకా వాళ్ళకి పట్టవు అసలు. పోనీ ఈ విప్లవ వీరుల చరిత్ర భావితరాలకు తెలియద్దు, ఇక మాకే క్రెడిట్ రావాలని అప్పటి నుంచే ఉంది కాబట్టి ఆ దుర్బుద్ధే పుట్టుండొచ్చు డెఫినెట్ గా. కారణం అయితే అదే ఉంటది, మరొకటి కాదు కదా. మరి అంత చరిత్ర నేపథ్యం ఉన్న ఎంతో మంది అమరుల చిహ్నంగా ఉన్న ఆ జైలు సముదాయాన్ని, అందులోనూ పటిష్టంగా దృఢంగానే ఉన్న భవంతిని పూర్తిగా కూల్చేసి వాళ్ళ భౌతిక చిహ్నాలను పూర్తిగా ధ్వంసం చేసి మెడికల్ కాలేజీ కట్టారు అక్కడ 1959లో. పోనీ ఆ కాలేజీకి ఏమన్నా ఇప్పుడు రాజ్గురు, సుఖ్దేవ్, రాస్ బిహారీ బోస్, భగత్ సింగ్ వీళ్ళ పేర్లు ఏమన్నా పెట్టిండ్రా అంటే లేదు. మరి సెక్యులర్ లీడర్ కదా నెహ్రూ, ఆయన ఇంకో సెక్యులర్ దోస్తున్నాడు కదా మౌలానా అబుల్ కలాం ఆజాద్. అంటే భారతదేశానికి మొట్టమొదటి విద్యా మంత్రి ఆయన. అట్లా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని పేరు పెట్టిండ్రు అనమాట. అయితే కొంచెం కంటి తుడుపుగా ఏం చేసిందంటే మరీ ఇంత ద్రోహం అయితే సామాన్య జనాలు చీకొడతారు అనుకున్నారేమో తెలియదు కానీ మెడికల్ కాలేజీలోని పాథాలజీ డిపార్ట్మెంట్ అలాగే మార్చురీ ఆ డిపార్ట్మెంట్కి దగ్గర ఉన్న ఒక చిన్న స్థలంలో షాహీద్ స్మారక్ అని ఒక చిన్న స్తూపము, గ్రానైట్తో స్తూపం నిర్మించి అక్కడ పెట్టారనమాట.
వాళ్ళ మీద అక్కడ అంటే స్వాతంత్రోద్యమ కాలంలో అక్కడ శిక్ష అనుభవించి ఉరికొయ్యకెక్కిన కొందరు విప్లవ వీరుల పేర్లు మాత్రం రాశారనమాట. అట్లా వాళ్ళ బలిదానాల భౌతిక చరిత్ర ఆ జైలు శిథిలాలతో పాటు పూడ్చివేశారు. పైన ఇంకా మెడికల్ కాలేజ్ అబుల్ కలాం ఆజాద్. నిజంగా ఢిల్లీలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి, ఢిల్లీలో మెడికల్ కాలేజ్ కట్టడానికి ఆల్రెడీ ఉన్న జైలు తప్ప ఇంకో ఖాళీ స్థలం లేదా అంటే ఎందుకు లేదు? చాలా ఇప్పటికీ కూడా కదా, ఎకరాల కొద్దీ ఇప్పటికీ కూడా మాజీ ప్రధానులు చచ్చిపోతే ఎకరాల కొద్దీ జాగా ఖాళీగా ఉంది. అక్కడ 52.6 ఎకరాల స్థలంలో నెహ్రూ సమాధి శాంతివనం ఉంది. అక్కడ గాంధీ సమాధి రాజ్ఘాట్ 40 ఎకరాల్లో ఉంది. ఇంకా నెహ్రూ నివసించిన 30 ఎకరాల తీన్మూర్తి భవన్ ను నెహ్రూ మెమోరియల్ గా మార్చారు. ఇందిరాగాంధీ సమాధిని శక్తి స్థల్ అంటారు, 45 ఎకరాల్లో ఉంటది. రాజీవ్ గాంధీ సమాధిని వీర్ భూమి అంటారు, 15 ఎకరాల్లో ఉంటది. అంటే నెహ్రూ కుటుంబ సభ్యుల వీళ్ళ స్మారకాల వరకే నేను చెప్తున్నా. అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ అంటే ఆ కుటుంబ సభ్యుల స్మారకాలకు సమాధులకు మాత్రమే 180 ఎకరాలు ఉంది. అంతేకాదు ఢిల్లీ ఇంకా క్రమక్రమంగా అభివృద్ధి చెందిన తర్వాత అంతంత ఖాళీ స్థలాలు చాలా చోట్ల ఉండే ఢిల్లీలో. అంతకుముందు ఇంకా ఉండేది, అప్పుడైతే ఇంకా ఖాళీ స్థలం ఉండేది 1959లో అంటే, కానీ వాళ్ళకు దొరకలేదు. నిరుపయోగంగా ఉన్న జాగాను వాడుకలోకి తేవచ్చు కదా, లేదు. ఉన్న జైలును కూలగొట్టారు. ఇంకా దారుణం ఏంటంటే నెహ్రూ లెగసీని దాచడానికి అసలు ఆయన చనిపోవడానికి ముందే నెహ్రూ సమాధి ఎట్లుంటే బాగుంటుందని డిజైన్ చేయించారు 1957లోనే. డిజైనర్స్ ని పిలిస్తే వాళ్ళు 100 డిజైన్స్ ను ఇచ్చారంట. వాటన్నిటిని పరీక్షించి ఒకటి ఫైనల్ చేశారు. అంటే కనీసం 50 ఎకరాల్లో సమాధి నిర్మించాలని ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. అలాంటిది 25 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మించడానికి వాళ్ళకి 25 ఎకరాలు దొరకలేదు. 80 ఎకరాలు, 60 ఎకరాలు, 50 ఎకరాల్లో సమాధి కట్టుకున్నారు, కానీ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు దొరకలేదు. వాళ్లకు ఉన్న జైలును ధ్వంసం చేశారనమాట, కూల్చేశారు జైలు భవంతిని. అంటే బతికుండగానే నెహ్రూకు స్మారకాల గురించి అంత ఆలోచన చేసిన వాళ్ళకి విప్లవ వీరుల బలిదానాలకు చిహ్నంగా ఉన్న ఆ సెంట్రల్ జైల్ని స్మారకంగా ఉంచాలి, ఒక మెమోరియల్గా అది ఉంచాలి, భావి తరాలకు తెలియాలి ఆ త్యాగాలు, ఆ చరిత్ర అని వాళ్ళకి అనిపించలేదన్నమాట. అయితే అదే సమయంలో గాంధీ, నెహ్రూలు గడిపిన కొన్ని రోజులు వాళ్ళు కూడా కొన్ని రోజులు జైల్లో ఉన్నారు, కొన్ని రోజులు వాళ్ళను కూడా జైల్లో పెట్టారు. ఆ జైళ్లను అంటే ఆ జైలు గదులను లేదా జైళ్లను మాత్రం అట్లేమైనా నిర్లక్ష్యం చేశారంటే లేదు. నెహ్రూను ఖైదు చేసిన అహ్మద్ నగర్ ఫోర్ట్ జైలు మెమోరియల్ గా ఉంది ఇప్పుడు. అది కోల్కతాలో అలీపూర్ జైలును కూడా మ్యూజియంగా మార్చారు. ఉత్తరాఖండ్ లో అల్మోరా జైల్లో నెహ్రూ కొద్ది రోజులు ఉన్నాడు. ఆ వార్డుని నెహ్రూ వార్డుగా చేసి ఇప్పుడు సందర్శకులు అదొక దర్శనీయ ప్లేస్ అన్నమాట ఇప్పుడు అది. అంతేకాదు నెహ్రూ ఇంకొన్ని రోజులు గడిపిన డెహ్రాడూన్ జైలుని హెరిటేజ్ సెంటర్ గా మార్చారు. ఇక గాంధీ గడిపిన ఆగాఖాన్ ప్యాలెస్ ని జాతీయ స్మారకంగా మార్చారు. మహారాష్ట్ర ఎరవాడ జైల్లో గాంధీ గారు గడిపిన జైలు గదులను గాంధీ అడ్డని పేరు పెట్టి ఇప్పుడు సందర్శకులకు అనుమతిస్తారు. రోజు అక్కడ భజన్స్ జరుగుతాయి ఎరవాడ జైల్లో గాంధీ ఉన్న ఆ గదిలో. ఇక సబర్మతి జైల్లో గాంధీ గడిపిన గదులు కూడా అట్లనే ఉన్నాయి, స్మారక చిహ్నాలుగా ప్రకటించి వాటిని అట్లా కాపాడుతూ వస్తున్నారనమాట. అంటే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నెహ్రూ, గాంధీ గొప్పతనం గురించి తప్ప, వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేసినవి తప్ప ఇతర స్వాతంత్ర సమరయోధుల గురించి వాళ్ళు అసలు ఇంకా తర్వాతి తరాలకు పెద్దగా తెలియకుండా చేయాలని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా గాంధీ అనుసరించిన సోకాల్డ్ అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా విప్లవ బాటబట్టిన అందరి చరిత్రలు, గుర్తులు కావాలని నిర్లక్ష్యం చేశారు. బుద్ధిపూర్వకంగా చేశారనిపిస్తోంది. మీకు అనిపించట్లేదా? మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.